ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 1-13 వచనాలు. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచూ ఉండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్టు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగారు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నువ్వు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు గనుక నేను ఈ పండగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడని ఆయన వెతుకుచుండిరి. మరియు జనసమూహముల్లో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరునూ బహిరంగంగా మాటలాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగం అంతా కూడా మనం చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ఆ అద్భుతాలను సహించలేకపోతూ ఉన్నారు యూదులు అందరూ కూడాను. అక్కడ జరుగుతున్నటువంటి విషయంలో ఇక్కడ మనందరం ఏడవ అధ్యాయం దగ్గరికి వచ్చేసేటప్పటికే అక్కడ ఫస్ట్‌లోనే చూడండి, యూదులు ఆయన్ను చంప వెతుకుతున్నారంట. ఇక చంపేయాలని వాళ్ళందరూ కూడాను డిసైడ్ అయిపోతున్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు నేనే జీవాహారమునని చెప్పారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి జనులందరూ ఆయన వైపు వస్తున్నారని యూదులు ఆయనను చంపాలని వెతుకుతున్నారట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అక్కడ ఉండకుండా ఆయన గలిలయ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. యూదయలో కాకుండా గలిలయలో. అప్పుడు యూదులకు ఒక పండగ సమీపించింది. గుడారాల పండగ అంటారు, పర్ణశాలల పండగ అంటారు ఈ పండుగని. ఇది ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఇది వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారనమాట. ఇశ్రాయేలీయులకి ఈ యొక్క యూదులు గుడారాల పండగ అంటే అరణ్యంలో దేవుడు వారిని కాపాడిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, అది కృతజ్ఞతతో చేసేటటువంటి ఒక పండగ. అయితే చూడండి, ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్టు ఈ స్థలం విడిచి మళ్ళా యూదయకు వెళ్ళిపో, గలిలయలోకి వచ్చున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ యొక్క సహోదరులు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి వస్తున్న ప్రమాదం తెలియక కాదు. ఎలాగో ఆయనను చంపుతారన్న విషయం యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. కానీ ఆయన ప్రతి పని తండ్రి చిత్త ప్రకారం చేశారు. ఆయన చిత్త ప్రకారం చేయలేదు. కేవలం తండ్రి యొక్క చిత్త ప్రకారం. కాబట్టి దేవుని సేవ ఎప్పుడు విశ్వాసం ముఖ్యము. ఈ పండగలో కూడా చూడండి, ఒక కృతజ్ఞతతోటి. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఉపకారాలు ఎప్పటికప్పుడు చేసుకొని కృతజ్ఞతతో జీవించాలి. అక్కడ యేసు సహోదరులేమో నువ్వు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిపోమంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో లోకపరమైన కీర్తి పొందాలనుకొని ఇవన్నీ చేయట్లేదు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇదిగో నువ్వేవో చేస్తున్నావు కదా, అవన్నీ పోయి బహిరంగంగా చేసుకో, ఇంకా నీకు పేరు వస్తది అని చెప్పేసి అంటున్నారు. కొన్నిసార్లు మన పక్కనున్నవారే, మన దగ్గరున్నవారే మన పిలుపు అర్థం కాదు. సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. వాళ్ళే మనల్ని విపరీతంగా బాధ పెట్టొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు కూడాను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటం లేదు. నమ్మకుండా ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని అనుసరించారు. మనం కూడా అలాగే దేవుని చిత్తాన్ని అనుసరించాలి. అప్పుడు వాళ్ళ సహోదరులకి ప్రభువైన క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నా సమయం ఇంకా రాలేదు అంటున్నారు. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు తన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి నిర్ణయము తండ్రి నిర్ణయించిన సమయానికే చేశారు. దేవుని సమయం ఎల్లప్పుడూ ఉత్తమమైనదిగా ఉంటుంది. తొందర పడకూడదు. ఆయనను నమ్మాలి. ఈ విషయాలు మనందరం తప్పిపోతూ ఉంటాం. మనం అనుకున్న వాటికి, మన ప్రార్థనలకు సమాధానం రాకపోతే, లేకపోతే మనం అనుకున్న విధంగా ఏది జరగకపోతుంటే మనం చాలా నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వారి సమయాల్లో వారు తప్పకుండా ఆ పనిని మనకు జరిగిస్తారని నమ్మాలి, విశ్వసించాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారి సహోదరులతో ఇంకా ఏం చెప్తున్నారంటే, లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నన్నైతే ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకపరంగా ఉండే వాళ్ళని లోకం ఏమి అనట్లేదు. లోకాచారాలను పాటిస్తున్న వాళ్ళని లోకం ఏమి అంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పాపం గురించి చెప్తూ ఉన్నారు.
సత్యాన్ని జీవించే వారికి సత్యంగా జీవించాలని చెప్తున్నారు. సత్యంగా జీవించే వారికి ఇలాంటి వారందరి దగ్గర నుంచి వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి. అయినా మనం సత్యాన్ని విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "మీరు ఇంక వెళ్ళండిలే పండక్కి నేనైతే ఇప్పుడే వెళ్ళనని" చెప్పి గలిలయలోనే ఉన్నారు. ఎప్పుడు ఆయన సమయాన్ని ఆయన దేవుని యొక్క చిత్తం కొరకే ఎదురు చూసారు. ప్రతి పని కూడా సరైన సమయంలో జరిగితే ఫలితం ఇస్తుందని మనం కూడా నమ్మాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా కాకుండా రహస్యంగా పండగ జరుగుతున్న ప్రదేశానికి గూడా వెళ్లారు. అక్కడేదో రహస్యంగా వెళ్లారంటే అదేదో ఆయన భయంతోటి గాదు. దేవుని చిత్తానికి లోబడి ఆ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జ్ఞానము అన్నీ కూడాను తండ్రి చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలనే తీసుకున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! యూదులకు పండగల్లో ఆయనెక్కడొచ్చుంటాడు, ఆయనెక్కడో ఒక చోట ఉండుంటారని చెప్పి అందరూ వెతుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ ఆ దినాల్లో అందరికి ఆసక్తి ఉంది. కానీ ఒక్కొక్కళ్ళ ఉద్దేశాలు ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట. ఒక్కొళ్ళు ఒక్కొక్క రకంగా ఆయనను అర్థం చేసుకుంటున్నారు. గొప్ప సనుగులు అందరికి. కొంతమంది మంచివాళ్ళంటున్నారు. కొంతమందేమో మోసపుచ్చేవాడంటున్నారు. కొంతమందేమో యూదులకు భయపడి అసలేం నోరు మాట్లాడట్లేదు. అలా వెతుకుతున్న వారికి ఆసక్తి ఉండి కూడా కొంతమంది ఈ లోకంలో ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి గొప్ప ఆసక్తి ఉంటుంది. కానీ నిజమైన హృదయంతో బయటికి రాలేకపోతా ఉన్నారు చాలామంది. యేసుప్రభు గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఆ దినాల్లో ఉన్నాయి, ఈ దినాల్లో ఉన్నాయి. ప్రతి దినాలలో కూడా ఈ యొక్క డిబేట్‌లు, ఈ యొక్క విషయాలలో ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఏదో ఒక అభిప్రాయాలున్నాయి. మనుషుల అభిప్రాయాలు మారుతున్నాయి కానీ దేవుడు మారడు. యేసుక్రీస్తు ప్రభువారు మారడు. ఆయన సత్యం మారదు. హల్లెలూయా! హల్లెలూయా! అయితే ఇక్కడ చాలా మందంటే యూదుల నాయకులకు భయపడి ఎవ్వరు యేసుక్రీస్తు ప్రభు గురించి బహిరంగంగా మాట్లాడట్ల. మళ్ళీ ఈ భయం. ఈరోజు కూడా చూడండి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారిని గృహాల్లో హింసించేవారున్నారు. బయట ప్రపంచంలో వారిని హింసించేవారున్నారు. అందుకని చాలా మందికి ఆయనని విశ్వసించి బయటికి చెప్పుకోలేని వాళ్ళు గూడా ఉన్నారు. మనుషుల మీద భయంతోటి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకోవడం గూడా లేదు ఈ దినాల్లో. కానీ మన విశ్వాసాన్ని మనుషుల భయంతో దాచకుండా ప్రేమతో, ధైర్యంతో ప్రభువారితో పాటు మనం ముందుకు సాగితే ఆయన మనల్ని అన్నిట్లో విజయాన్ని ప్రసాదిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వాక్య భాగంలో గూడా ముఖ్యమైన ఆత్మీయ పాఠం దేవుని సమయాన్ని నమ్మాలి. మనం తొందరపడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే వారికి వ్యతిరేకతలు వస్తాయి. ప్రజల ప్రశంసల కంటే దేవుని చిత్తం ముఖ్యమైంది. సత్యం కోసం నిలబడే ధైర్యం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి నిర్ణయం తన తండ్రి చిత్తానుసారంగా చేశారు. కాబట్టి మనం కూడా ప్రార్థనతో దేవుని నడిపింపును అనుసరించాలి. ఈ దినం మనందరము అయ్యా నీ సమయాన్ని ఎదురు చూడగల సహనాన్ని నాకు అనుగ్రహించయ్యా. మనుషుల అభిప్రాయాల కోసం కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాన్ని నాకు ప్రసాదించయ్యా. సత్యం కోసం ధైర్యంగా నిలబడే విశ్వాసాన్ని ఇయ్యయ్యా. మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని ఇవ్వమని, ఆయన అడుగుజాడల్లో మనల్ని నడిపించమని ప్రతి ఒక్కరము ప్రార్థించి, ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.